ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 33వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందాం. మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మకించుచున్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసపు వేరు హృదయానందం అనే పుష్పాన్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే దీనిని బట్టి వెంటనే మనలో సంతోషం కలగకపోవచ్చు, కానీ ఇది తగిన సమయములో కలుగుతుంది. మనం విచారంగా ఉన్నప్పుడు ప్రభువును ఆశ్రయిస్తాం. తగిన కాలములో ఆయన మన నమ్మికకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అప్పుడు మన విశ్వాసం ఫలిస్తుంది. మనం ప్రభువులో ఆనందిస్తాం. అనుమానం అనేది మనలను నిరాశలోకి నడిపిస్తుంది. నమ్మిక అనేది దీర్ఘకాలములో ఆనందాన్ని ఇస్తుంది. ఈ వాక్యములో కీర్తనాకారుడు తనకున్న ధీమాను వ్యక్తపరుస్తున్నాడు. పవిత్ర నమ్మకం అనే ఆయన చేతితో ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు. దానిని తీసుకోవడానికి అతడెంత కృప పొందాడు. అయితే ఈ క్షణంలో మనం ఆనందించకపోయినా భవిష్యత్తులో మనం ఆనందిస్తాం. ఎందుకంటే దావీదు దేవుడు మనకు కూడా దేవుడే. ప్రభువు పరిశుద్ధ నామాన్ని మనం ధ్యానం చేస్తే అప్పుడు ఆయనలో మనకి ఇంకా బాగా నమ్మకం ఉండి మరి ఎక్కువగా ఆనందిస్తాం. స్వభావములో ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన కృప కలిగినవాడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన ఎన్నడూ మారనివాడు. ఇటువంటి దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడాలి కదా. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వవ్యాప్తి. ఇలాంటి వాని మీద సంతోషంగా మన భారాలు మోపాలి కదా. అవును, తప్పనిసరిగా మనం ఈ పని చేద్దాం. ఇది కూడా ఎలాంటి అనుమానం లేకుండా యెహోవా ఈరే అన్న ఆయన మనకు కావలసిన వాటిని అనుగ్రహిస్తాడు. యెహోవా షాలేం అనే ఆయన మనకు మనశ్శాంతి, సమాధానాలను పంపిస్తాడు. యెహోవా సిద్కేను అనే ఆయన మన పట్ల న్యాయాన్ని జరిగిస్తాడు. యెహోవా షమ్మా అనే ఆయన ఎప్పుడూ మనకు సమీపంగా ఉంటాడు. యెహోవా నిస్సి అనే ఆయన మన శత్రువులందరినీ జయిస్తాడు. ప్రభువు నామాన్ని ఎరిగిన వారు మాత్రమే ఆయనలో విశ్వాసం ఉంచగలుగుతారు. ఆయనలో విశ్వాసం ఉంచుదాం, ఆయనను బట్టి ఆనందిద్దాం. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీ యందు పరిశుద్ధమైన నమ్మకమును, ఆ నమ్మకాన్ని బట్టి కలిగే సంతోషాన్ని అనుభవించే బాధ్యత ప్రతి మానవాళికి అనుగ్రహించబడడానికి కృప చూపించండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి.
ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.